వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా లాస్ట్ టైం నేను చెప్పినట్టు పార్ట్ 2 వచ్చేసింది. ఈ వీడియోలో మేము వెళ్ళిన వేరే ప్లేస్ గురించి చెప్తాను. సో, ఇంకా లంచ్ టైమ్ అయిందని చెప్పి వీళ్ళు ఒక కొరియన్ బార్బిక్యూకి తీసుకొనొచ్చారు. సో, కానీ ప్లేస్ అయితే అదిరిపోయింది. ఇంకా మనకు కావాల్సిన మీటు, వెజ్జీస్ మనమే తెచ్చుకోవాలి. సో, ఇంకా ఇక్కడైతే వెజ్, నాన్ వెజ్ 2 పెట్టినారు. ఎందుకంటే కొంతమందయితే హలాల్ కాకపోతే తినరు కదా మీటు. సో, అలాంటి వాళ్ళ కోసం. ఇంకా మా ఫ్రెండ్స్‌లో ఒక అమ్మాయి ఇంకా మీట్ తినదని చెప్పేసి వాళ్ళు తనకి వెజ్ అరేంజ్ చేసినారు. సో, మేమింకా మీట్ తెచ్చుకొని ఇంకా మా ఫ్రెండ్ నేను కలిసి ఇంకా గ్రిల్ చేసి ఇంకా కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసుకొని మాట్లాడుకుంటా తిన్నాము. సో, తినేసింది అయిపోయిన తర్వాత మేము ఇంకా లాటే వరల్డ్‌కి బయలుదేరాము. మేమైతే ఇంకా 3 పీఎంకి అట్లా అమ్యూజ్మెంట్ పార్క్ రీచ్ అయ్యాము. సో, ఇంకా కొన్ని గ్రూప్ పిక్చర్స్ తీసుకున్నాము అందరం కలిసి. తర్వాత టికెటొచ్చి వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. సో, యూనివర్సిటీ వాళ్ళు. సో, స్టూడెంట్స్ కింద కాబట్టి వాళ్ళు టికెట్ ప్రైస్ ఒక్క టికెటొచ్చి 26,000 వోన్ అంటే ఇండియన్ రూపీస్‌లో 1,500 నియర్లీ. సో, ఇంకా ఎంటర్ అయ్యాక ఎంట్రన్స్‌లోనే ఒక మిక్కీ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. ఎంటర్ అయినాము. సో, ఎంట్రన్స్‌లోనే ఒక మిక్కీని పెట్టినారు. సో, అది చానా క్యూట్‌గా ఉండింది. సో, అక్కడ కొంతమంది వియత్నామీ వాళ్ళు పిక్స్ తీసుకుంటనిన్నారు. ఇంకా మేము ముందుకెళ్ళినాము. మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేసొచ్చి ఇక్కడ దూరంగా మాకు మర్రి చెట్టు కనిపిచ్చింది. సో, నేనక్కడికి వచ్చాను. సో, చిన్నప్పుడైతే మేము 'మాయాబజార్' అని చెప్పి ఒక షో వచ్చేది టీవీలో. సో, దానిలో ఆ షోలో ఒక పిల్లమర్రి రాజు అని చెప్పి ఒక చెట్టు మాట్లాడేది మనం చూసేవాళ్ళం కదా! సో, సేమ్ అట్లనే అనిపిచ్చింది. కానీ ఇక్కడైతే మనము మన ఫింగర్ ప్రింట్స్ Sleeping. పెడితే సో, అది మాట్లాడుతుందనమాట. కాసేపటి తర్వాత ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాము. సో, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏదో రోడ్ షో చేస్తానిన్నారు. సో, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని. సో, వీళ్ళైతే అంటే అందరినీ చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ ఎంటర్‌టైన్ చేస్తానిన్నారు. సో, కొంతమందయితే హార్ట్స్ కలెక్ట్ చేస్తానిన్నారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అయితే ఇంకా యాక్టివిటీస్ చేద్దాం రమ్మని చెప్పేసి ఫోర్స్ చేసినారు. అది ఫస్ట్ రోలర్ కోస్టర్ ట్రై చేద్దామని చెప్పినారు. సో, నాకైతే రోలర్ కోస్టర్ అంటే చానా భయం. ఎందుకంటే నేను బెంగుళూరులో వర్క్ చేసేటప్పుడు లైక్ వన్ డే లైక్ మాకు పిక్నిక్‌కి తీసుకెళ్ళినారు. సో, అక్కడైతే నేను 80 మీటర్స్ స్వింగ్ ట్రై చేసినాను. అక్కడ ఆ స్వింగ్ ఫస్ట్‌లో నేను అంటే ధైర్యంగా ఉండిన్నాను కానీ పైన స్వింగ్ కిందకొదిలేటప్పుడు చానా భయమేసిందనమాట. నేను అరిచిన అరుపుకి ఆ ఏరియా మొత్తం అట్లే దత్తరిల్లిపోయింది. సో, నేనైతే ఇంకెప్పుడు స్వింగ్ ఎక్కకూడదు, రోలర్ కోస్టర్ ఎక్కకూడదనుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే నేను సరే ట్రై చేద్దాంలే ఇంకా సో, భయంని ఓవర్‌కమ్ చేద్దామని చెప్పి ట్రై చేసినాను. నేను ఈ రోలర్ కోస్టర్‌లో కూర్చున్నప్పుడైతే నేనసలు ఓపెన్ చేసి కూడా చూడలేదు కింద ఏముందని చెప్పి. జస్ట్ 3 మినిట్స్‌లోనే మొత్తం రైడ్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకెవరైతే బీటీఎస్ ఫ్యాన్స్ ఉంటారో సో, వాళ్ళకి బాగా తెలిసుంటుంది. సో, 'రన్ బీటీఎస్‌లో' 'జే-హోప్' కూడా ఇట్లనే అంటే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తారు. సో, 'జే-హోప్‌ని' లైక్ రోలర్ కోస్టర్ ట్రై చేయమని చెప్తారు. 'జే-హోప్' వచ్చి చానా భయపడతాడు. సో, నా సిట్యుయేషన్ కూడా అట్లనే ఉండింది. ఎందుకంటే అది ఎక్స్‌పీరియన్స్ చేసేంత వరకు సో, మనకి అంటే తెలీదన్నమాట ఎట్లా ఉంటుందో. ఇంకా రోలర్ కోస్టర్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మేము ఇంకొక యాక్టివిటీకెళ్దామని అనుకున్నాము. సో, దానికోసం అయితే రెయిన్ కోట్ కావాలి. సో, దాని కాస్ట్ వచ్చి 5,000 వోన్. ఇంకా కొనుక్కునిన తర్వాత ఇంకా యాక్టివిటీకెళ్ళినాము. సో,
రెయిన్ కోట్ ఎందుకంటే లైక్ ఇప్పుడు సడెన్‌గా అది కొంచెం వాటర్ యాక్టివిటీ అన్నట్లు. సో, వాటర్ ఫ్లాష్ అవుతుందని చెప్పి సో, రెయిన్ కోట్ వేసుకోమని చెప్పినారు. ఇంకిది అయిపోయిన తర్వాత డైరీ రౌండ్‌కి వెళ్ళాము. సో, అక్కడైతే నేను బాగా ఎంజాయ్ చేసినాను. ఎందుకంటే కొంచెం అంత భయం పడాల్సిన అవసరం ఏముండదు. కొంచెం స్మూత్‌గా ఉంటుంది. దాని తర్వాత స్వింగ్ ట్రై చేసినాము. సో, స్వింగ్ అయితే చానా బావున్నింది. కానీ ఒక 5 మినిట్స్‌లో ఫినిష్ చేసేసినాడు. ఇంకా వేరే యాక్టివిటీ ఒచ్చి మేము ఇంకా ఇక్కడేదో బాతుల్లాగా ఉన్నింది. సో, ఇది కూడా బావున్నింది. ఇంక మేము రాయల్ గార్డెన్‌లోకి ఎంటర్ అయ్యి, సో, అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని, తర్వాత ఇంక మేము స్కేరీ హౌస్ చూడలేదు. ఇంకా కొన్ని యాక్టివిటీస్ చూడలేదు. ఎందుకంటే మాకప్పటికే ఇంక టైం అయిపోయినింది. సో, మాకు వాళ్ళిచ్చిన టైం అయిపోయింది. నేను ఈ యాక్టివిటీ మాత్రం అస్సలు చేయకూడదనుకున్నాను. ఎందుకంటే దాన్ని చూస్తేనే చానా భయమేసింది. అసలింక నేను అందుకే ఎక్కలేదు. కానీ మా ఫ్రెండ్స్ ధైర్యం చేసి ఇంకా వెళ్ళి వచ్చినారు. ఇంకా మాకు వాళ్ళిచ్చిన టైంలో అయితే మేము అన్ని యాక్టివిటీసు లైక్ కంప్లీట్ చేయలేదు. కొన్ని యాక్టివిటీస్ అసలు చేయలేదు. ఎందుకంటే ఇంకా వర్షం కూడా పడతానింది. సో, ఇంకా మేము ట్రై చేయకుండా వెళ్ళిపోయాము. కానీ మోస్ట్‌లీ మేము ట్రై చేసినాం వేరేటివి. సో, మా డే అయితే కంప్లీట్ అయింది. చాలా బాగుండింది. అంటే బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా మా లాటే వరల్డ్ ట్రిప్ ఇంకా ఇంతటితో అయిపోయింది. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ లైక్ మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు థాంక్ యూ. ఇంకా నేను నా బెస్ట్ ట్రై చేశాను. ఎందుకంటే వీడియోస్ ఎడిట్ చేయడానికి అండ్ పోస్ట్ చేయడానికి. కానీ నాకు ఇంక మధ్యలో ఎగ్జామ్స్ ప్లస్ కొంచెం బిజీగా ఉండడంతో నేను వీడియోస్ ఎడిట్ చేయటం లేదు. సో, కానీ మోస్ట్‌లీ నేను ట్రై చేశాను. అండ్ మా నెక్స్ట్ వీడియోలో నేను జిమ్మిన్ కేఫే విజిట్ చేసినాను. సో, బీటీఎస్ జిమ్మిన్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఎడిట్ చేసి పెడతాను. సో, థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.